హాయ్ అండి, వెల్కమ్ టు హనీతా అఫీషియల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మనం తెలుసుకునే కొన్ని విషయాలు, కొన్ని కన్ఫ్యూషన్స్, మొత్తం అన్ని దానికి ఒక పరిష్కారం. ఈరోజు మరి ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు అయితే వచ్చేసానండి. ఈరోజు మనం 1K కంప్లీట్ అవ్వగానే ఏం చేయాలి, తర్వాత స్టెప్ ఏంటి అనే దాని గురించి అయితే మాట్లాడుకుందామండి. 1K అంటే నిజంగా చాలా అదొక ఎక్స్పీరియన్స్, అదొక ఆనందం, అదొక హ్యాపీనెస్ అని చెప్పాలి. 1K రాకముందు ఎలా ఉంటుంది, 1K వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది. నిజంగా 1K వచ్చిన తర్వాత మనకి కొంచెం రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది, ఛానల్లో కావచ్చు. అలానే మామూలు యూట్యూబర్స్గా మనకు ఒక నేమ్ అయితే వస్తుంది. 1K వచ్చిన తర్వాత చాలా ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది. ప్రతిసారి చూసుకోవడం 1K వచ్చింది అని కొంచెం రెస్పెక్ట్, అంటే సొసైటీలో కొంచెం రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది యూట్యూబ్లో. అలానే మనకి 1K వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం ఎలా తీసుకోవాలి. మనం 1K రాకముందు 1K కావాలి అనుకుంటాం. 1K వచ్చిన తర్వాత 1K ఇంకా మనం ఏం చేయాలి ముందరికి అనేది మనకి ఒక థాట్ అయితే ఉంటుంది మైండ్లోన. మామూలుగా వీడియోస్ చూసే వాళ్ళకి ఒక 900 మంది, ఒక 800, 700 మంది సబ్స్క్రైబర్ అనేది వచ్చాక మనకు ఎవరు అంతగా పట్టించుకోరు, మమ్మల్ని ఎవరు అంతగా గుర్తించారు కూడా. అయ్యో వాళ్ళకి తక్కువ మంది సబ్స్క్రైబర్ ఉన్నారు, మనం ఎందుకు వాళ్ళ వీడియోస్ చూడాలి అని చాలా మైండ్ సెట్ అనేది ఒకరికి ఇలా బలపడిపోయి ఉంటుంది. కొంతమంది మనం పెట్టే థంబ్నెయిల్ చూసి తక్కువని ఓపెన్ చేస్తారు. కొంతమంది మనకి ఎంతమంది సబ్స్క్రైబర్ ఉన్నారనేది కింద మెన్షన్ అనేది చూపిస్తుంది కాబట్టి అది చూస్తారు. అయ్యో వీళ్ళకి ఒక 800 చిల్లర ఉన్నాయి, ఒక 900 చిల్లర ఉన్నాయి, ఒక అంతా ఎందుకు, వాళ్ళ చిన్న యూట్యూబర్స్ వాళ్ళ వీడియోస్ ఎలా చూడాలి, దాంట్లో ఏం మ్యాటర్ ఉండదని వెళ్ళిపోతుంటారు. మనం కొంతమంది థంబ్నెయిల్ ఇష్టపడి చూస్తారు, కొంతమంది సబ్స్క్రైబర్ ఎంతమంది ఉన్నారని మీ ఛానల్లోకి వెళ్ళి కూడా చూస్తారు, ఎంతమంది ఉన్నారు, అరే వీరు కొత్త ఛానల్ పెట్టారు అని. అలా కూడా జరుగుతుంది. అలానే 1K వచ్చిన తర్వాత చాలా పదే చూసుకుంటూ ఉంటాము. 1K వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అయితే ఉంటుంది. 1K వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలి, మనం చేయాల్సిందంతా ఒకటే, వాచ్ అవర్స్ అనేది తెచ్చుకోవాలి. 1K వచ్చింది కదా, మనం షార్ట్ ద్వారా 1K వస్తే మనం సైలెంట్ అయిపోతాం. దీనికి లింక్ ఏమంటే, ఇప్పుడు మీరు ఒక 3 years అయింటుంది, ఒక 2 years అయింటుంది ఛానల్ ఓపెన్ చేసి. మీకు 2 years 1 yearsలో అప్పుడు 2 years తర్వాత మీకు 1K అనేది కంప్లీట్ అవుతుంది. అది ఎలా కంప్లీట్ అయి ఉంటుంది, షార్ట్స్ వల్ల కంప్లీట్ అయి ఉంటుంది. అన్ని షార్ట్స్ పెట్టినా కూడా మీకు 10 million వ్యూస్ అయితే వచ్చి ఉండవు. మ్యాక్సిమం ఒక 30 lakhs అనుకోండి, ఒక 40 అంటే 40 లక్షలు, 30 లక్షలు, పోనీ ఇంక 60 లక్షలు అనుకోండి. మొత్తం అన్ని షార్ట్స్ కలిపి 60 లక్షలు వచ్చింటుంది. అది ఎన్ని రోజులకి, 2 సంవత్సరాలకి కలిపి 1K వస్తుంది. అలానే 2 సంవత్సరాలకు కలిపి ఒక 40,000, ఒక 50 లక్షలు అని అనుకోండి. అప్పుడు మీ ఛానల్ మానిటైజేషన్ అనేది అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే, మీరు ఒక 3 నెలల్లో అంటే 90 రోజుల్లోన 100 లక్షలు అంటే 1 million వ్యూస్ మీ షార్ట్కి వచ్చిండాలి. 90 రోజుల్లో 100 million వ్యూస్ మీకు వచ్చిండాలి. అప్పుడు మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. అది 3 నెలల్లో అంటే 90 రోజుల్లో మాత్రమే మీరు 100 లక్షల్ని పూర్తి చేయాలి వ్యూస్ని. అలా అయితే మాత్రం మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. మీరు 2 సంవత్సరాలు అయినా కూడా కంప్లీట్ చేయలేదు అంటే మీకు సబ్స్క్రైబరు 2 సంవత్సరాల్లో 1K వచ్చాయి అనుకోండి, అప్పుడు మీ ఛానల్ మానిటైజేషన్ కాదు. అలా మీరు అది చేయలేకపోతే ఇంకా నెక్స్ట్ స్టెప్ తీసుకోవాల్సింది మీరు పెద్ద వీడియోస్ పెట్టడమే. దాంట్లో 4000 వాచ్ అవర్స్ త్వరగా కంప్లీట్ చేయాలి కదా. ఇప్పుడు దానికి కూడా ఒక లింక్ అనేది ఉంది. మీరు షార్ట్స్లో రాకపోతే ఏంటి, లాంగ్ వీడియోస్ పెడతా ఉంటారు. లాంగ్ వీడియోస్ పాపం పెడుతూనే ఉంటారు, అది కానీ ఒకటి 20, 10 అంత మ్యాక్సిమం అంత మాత్రం మీ వీడియోస్ వ్యూస్ రావు. ఎందుకు రావు, ఎందుకు ఇలా అవుతుంది, మాకు నిజంగా రావా, అందరికీ వస్తాయా అనే డౌట్ అనేది ఒకటి ఉంటుంది. అది మీ చేతిలోనే ఉంది. మీ వీడియో మీరే చూసుకుంటే ఇది కొత్త
టిప్ అండి, కొత్తదంటే కొత్త టిప్. మీ వీడియోస్ మీరే చూసుకుంటే మీకు ఈజీగా ఒక్క రోజులోనే 200 ఇంకా 300 వ్యూస్ అయితే మీ వీడియో మీరే చూసుకొని మీరే రప్పించుకోవచ్చు. అది ఎలా అంటే చాలా ఈజీనండి. మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరమే, ఖర్చు పెట్టాలి కొంచెం. యూట్యూబ్కి మనం యూట్యూబ్ రన్ చేస్తున్నామంటే ఎంతో కొంత ఖర్చు పెట్టాలి. మనం మనీని రన్ చేసుకుంటామంటే మనకు మనీ వస్తుంది ముందుకి అని ఒక నమ్మకం ఉంటే మాత్రం మీరు కంపల్సరీ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అది ఎంత అనుకుంటున్నారా? మీ చేతిలో ఆల్రెడీ హ్యాండ్రాయిడ్ మొబైల్ ఒకటి ఉంటుంది, హ్యాండ్రాయిడ్ మొబైల్ ఉంటుంది. ఆ హ్యాండ్రాయిడ్ మొబైల్లో మీరు ఛానల్ అనేది ఓపెన్ చేసుకొని ఉంటారు. ఆ మొబైల్ని పక్కన పెట్టుకోండి. అంటే పక్కన పెట్టండి అని కాదు, అది రెగ్యులర్గా యూజ్ చేయండి. అలానే మీరు మీ ఇష్టపడి కొనుక్కోండి మొబైల్లో ఛానల్ పెట్టుకొని దాన్ని పక్కన పెట్టుకొని ఉంటారు. ఇప్పుడు నేను చెప్తుండేది ఏంటంటే మీ వీడియోస్ మీరే చూసుకోండి అని. అది ఎలా చెప్తున్నానంటే, మీరు ఒకటి సెకండ్స్లో మొబైల్ అనేది తీసుకోవాలి. సెకండ్స్లో మొబైల్ తీసుకుంటే అప్పుడు మీ దగ్గర మామూలుగా డ్యూయల్ సిమ్ అందరి దగ్గర ఉంటాయి. సిమ్ లేక ఉన్నా కూడా మీరు ఒక ఆధార్ కార్డు ఇస్తే ఒక 200 అలా ఇస్తే ఒక సిమ్ అనేది ఇస్తారు. ఏ సిమ్ అన్నా కావచ్చు, మీకు ఏది ఈజీ అవుతుందో ఆ సిమ్ అనేది తీసుకొని మీరు అందులోకి అనేది యాడ్ చేసుకొని మీ వీడియోస్ మీరే చూస్తూ రోజుకి రన్ చేస్తూనే ఉండాలి. మీ వీడియో ఈరోజు పెట్టినారు కదా, ఈరోజు ఇంకా నెక్స్ట్ డే మీరు ఎప్పటికి వీడియో పోస్ట్ చేస్తారో అంతవరకు మీ వీడియోస్ని మీరే ఛార్జింగ్ పెట్టుకొని రన్ చేస్తూ వస్తే మీకు మ్యాక్సిమం ఒక 100 ఇంకా 300 వ్యూస్ పెరిగే ఛాన్సెస్ ఉంది. ఈ కొత్త టిప్ అయితే నేను మీకు టిప్ అయితే చెప్పాలనుకుంటున్నా, చెప్పేశాను. అలానే మీరు మొబైల్ తీసుకోగానే మీరు సెకండ్స్లో, కొత్తదేం తీసుకోద్దండి, సెకండ్లో తీసుకోండి. ఒక 2000, 3000 అలానే 4000 అలాంటి ఒక మొబైల్ చూస్ చేసుకొని ఛార్జింగ్ కొంచెం మంచిగా వచ్చేది ఆ మొబైల్ అనేది చూసుకొని మీరు ఛార్జింగ్ పెట్టుకొని మీ వీడియో అయితే మీరు రన్ చేస్తూ ఉండాలి. రన్ చేస్తూ ఉండే దానికి వచ్చే వ్యూస్ దాంట్లోనే చూపిస్తుంది. వైట్ స్టూడియోలో వెళ్తే దాని మీద వీడియో మీద క్లిక్ చేస్తే వ్యూ అని ఉంటుంది, కింద ఇట్లా స్క్రోల్ చేస్తే వ్యూ అని ఉంటుంది. ఆ వ్యూ మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ నా ఛానల్లో ఈ వీడియో అనేది నేను వీడియో షూట్ చేశాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అయితే వెళ్ళి చూడండి. ఆ వ్యూ మీద క్లిక్ చేస్తే మీకు ఎన్ని వాచ్ అవర్స్, ఎన్ని అవర్లు కౌంట్ అయిందని అక్కడ పక్కనైతే చూపిస్తుంది. అప్పుడు మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఇలానా, రోజుకి ఒక 13 అవర్లు వేసుకోండి. 13 అవర్లు, 12 అవర్లు, 10 అవర్లు వచ్చినా కూడా మీరు ఈజీగా వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ చేయొచ్చు. అదే ఒక్క వీడియోకి, ఈరోజు పెట్టిన ఒక్క వీడియోకి ఒక 10 అవర్లు అంటే వాచ్ అవర్స్ 10 అవర్లు అయిపోయినాయి అనుకోండి. ఇంకా పాత వీడియోకి చూస్తూ ఉంటారు కదా, అవి కూడా కౌంట్ అవుతూనే ఉంటాయి. ఒక్కరోజు మ్యాక్సిమం మీ వాచ్ అవర్స్ కౌంట్ చేసేది ఒక 20, 30, 100 అవర్స్ కూడా మీ వాచ్ అవర్స్ని కౌంట్ చేస్తుంది యూట్యూబ్. అందుకోసమని ఈ టిప్ అయితే నేను మీకు మనస్ఫూర్తిగా చెప్పాలనుకుంటున్నానండి. చాలామంది చేసేది ఇదే. కొంతమంది బయట డబ్బులు తీసుకొని చేస్తారు సైబర్స్లో. అలా వాళ్ళు ఏం చేయరండి, మీ దగ్గర 4000, 3000 అలా తీసుకుంటారు. మొత్తం అన్ని సిస్టమ్ మొత్తం ఆన్ చేసేస్తారు. మీ ఒక్క వీడియోని పెట్టేసి అక్కడ మొత్తం మీ వీడియో మొత్తం రన్ చేస్తారు. అవి రన్ చేస్తూ మీకు వాచ్ అవర్స్ పెరుగుతాయి, కానీ సబ్స్క్రైబర్ పెరగరు కదండి. నిజమా కాదా? ఇది సబ్స్క్రైబర్ అయితే అస్సలు పెరగరు. మామూలుగా డబ్బులు తీసుకొని చాలామంది చేస్తున్నారండి ఇలాగా. మీకు సబ్స్క్రైబర్ పెరగరు. అలానే మళ్ళీ వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యి మీరు మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతారు. ఎలిజిబుల్ అయిన తర్వాత మీ ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత మీకు వాచ్ అవర్స్ ఎలా వస్తాయి? మీ వీడియోస్ అని ఎవరు గుర్తుపడతారు? అలా మోసం కూడా జరుగుతూ ఉంటుంది. మీరు ఇప్పుడు నోటిఫికేషన్ మీ వీడియోస్ చాలామంది ఇష్టపడి చూస్తూ ఉంటారు. మీ వీడియో పెట్టగానే ఓపెన్ చేస్తారు, ఉండు ఒక వీడియో పెట్టారు చూడాలి అని. అలా ఉంటుంది కాబట్టి మీ వీడియో పెట్టగానే మీ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అది లేకుండా మనం మామూలు సైబర్లో మనం డబ్బులు ఇచ్చేసి మన వీడియోని వాళ్ళు రన్ చేస్తారండి. రన్ చేయడానికి కాదు, ఒక మార్నింగ్ 9 సిస్టమ్, ఒక 20 సిస్టంలో మీ వీడియోని ఒక 20 సిస్టమ్స్లో అన్నీ మొత్తం ఈవినింగ్ వరకు ఆన్ చేసి పెడతారు. ఒక సిస్టమ్కి వచ్చేసి 10 అవర్స్ అలానే 4 days ఆన్ చేస్తారు. అప్పుడు ఈజీగా వాళ్ళు వాచ్ అవర్స్ అనేది క్లియర్ అయిపోతాయి. మీకు అలా వద్దు, మనకు లైఫ్ లాంగ్
మనల్ని ఇష్టపడి మనం గుర్తుపట్టి మన వీడియోస్ చూడడానికి మనకు ఒక లైఫ్ కావాలి అంటే మీరు కంపల్సరీ చేయాల్సిందంతా ఒకటేనండి. 1K కంప్లీట్ అయిన తర్వాత అయితే మీరు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ చేయాలి. వాచ్ అవర్స్ కంప్లీట్ చేయక మీరు పరిస్థితిలో ఉంటే షార్ట్స్ పెడతారు కదండి, ఆ షార్ట్స్లో కూడా మీరు ఈజీగా మంచి మంచి కంటెంట్ మంచి మంచి చిన్న చిన్న షార్ట్ వీడియోస్ పెట్టుకొని 100 లక్షలు అంటే 1 మిలియన్ మీరు 90 డేస్లో కంప్లీట్ చేయాలి. 90 డేస్ అంటే 90 రోజుల్లో మీరు కంప్లీట్ చేస్తే మాత్రం మీ ఛానల్ మోనిటైజేషన్ అవుతుంది. అది కాకోకుండా మనకి అది మేము చేయలేము, అంత మనం తెచ్చుకోలేము అనే పరిస్థితుల్లో మీరు ఈజీగా అయితే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడం, లాంగ్ వీడియోస్ని ఒక ఫోన్ తీసుకోవడం, సెకండ్స్లో మీ వీడియోని మీరే చూడడం. మీరేం చూడాల్సిన అవసరం లేదండి, పక్కన పెట్టేస్తే వీడియో పెట్టేసి దాని పాడిగా అది ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడు మీకు వాచ్ అవర్స్ పెరుగుతాయి. కొంతకాలం అంతే. మీ వీడియో కొంతమందికి షేర్ అయ్యేంత వరకు అంతేనండి. మీరు చూస్తూ ఉంటే వీడియో కొంతమందికి షేర్ అవుతూ ఉంటుంది, వాళ్ళు కూడా చూస్తుంటారు, మీరు ఒక్కరే కాదు. అలా మీరు కొంతమందికి చూస్తూ ఉంటే అప్పుడు మీ ఛానల్ ముందుకు వెళ్తుంది, గ్రోత్ కూడా పెరుగుతుంది. 1K కంప్లీట్ అయిన తర్వాత మీరు చేయాల్సిందంతా ఒకటే ఈ పనినండి. అలానే మంచి మంచి అప్డేట్ కోసం అయితే నేను ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.